ఆవిడ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పాలా, లేదు డాక్టర్ అని చెప్పాలా, కాదు కాదు డాన్సర్ అని చెప్పాలా? నాకు క్లాప్స్ కొట్టడం ఇష్టం ఉండదు, క్లాప్స్ కొట్టించుకోవడం ఇష్టం అనమాట. డాక్టర్గా చేసి కొంచెం ఇలా చేస్తున్నందుకు అంటే కొంచెం హాట్గా ఇలా చూపిస్తూ ఉంటారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకు అవసరమా? అది నా ఇష్టం కదండి. బట్ నా బాడీ స్ట్రక్చరే కనిపించే వాళ్ళు కొంతమందికి హాట్ అనిపించడం వల్ల మేబీ అలా పొట్రే అవుతుందేమో. ఇప్పుడు వరకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? ఇప్పుడు ఏదో ఇన్స్టాలో రీల్స్ చూసి ఏదో అలవే మెసేజ్ పెడతారు, కానీ జెన్యున్ గా బయటకు వచ్చి ఎవరు చెప్పింది లేదు సరిగ్గా. ఏం లేదు, కొంచెం ధనుష్ సిమిలారిటీస్ ఉండి అమ్మాయిల ఫ్రెండ్స్ లేకపోతే చాలు. అంటే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? నేను ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజ్ ఆ పాలసీ నాకు పెద్దగా నచ్చదు. సోదరా ఎక్స్పోజ్ అయ్యి మంచిగా చెయ్యమ్మా, చెయ్యి మంచిగా చెయ్యి, సరే సరే అంటే మీరు ఇప్పుడు అమ్మకు చేయాలి, నాన్నకు కంప్లీట్ మైండ్ మా డాడీకి వెళ్ళాలన్నమాట. లిటిల్ గర్ల్ ముక్కు మీద కోపం ఉన్న తిక్క పిల్లరా. అంటే ఇప్పుడు హిప్ అవి ఊపితే ఆటోమేటిక్ ఫాలోవర్స్ వచ్చేస్తారండి. అంటే కంటెంట్ అవసరం లేదు, రీచ్ ఉండదు. ఏంటంటే ఇన్స్టా వైరల్ అవ్వాలంటే హిప్ ఊపాలి, అమ్మాయిలు అయితే నడుం తిప్పాలి, అలాగే ఉంటాయి కదా స్టెప్స్. కొంచెం అమ్మాయిలే ట్రోల్ చేసుకుంటున్నారు, అదే ఒక వర్స్ట్ థింగ్. అవునండి, నేను ఆగరండి, ఎవ్వరు వదలరండి ఇట్లాంటి వీడియోలు చేస్తే. వీడియోసే ఇంకొకరు వీడియో ఎదురు పెట్టుకొని తిట్టడం. వీళ్ళైనా పద్ధతిగా బట్టలు వేసుకుంటారా లేదు. సో ఆ బ్యాడ్ కామెంట్స్ చూసినప్పుడు మీకు ఎలా అంటే ఎలా ఫీల్ అవుతారు? అమ్మాయి అంటేనే ఓన్లీ బ్రెస్ట్, అమ్మాయి అంటేనే ఒక చెస్ట్, ఆ అమ్మాయి చెస్ట్ సైజ్ బట్టి ఆ అమ్మాయి క్యారెక్టర్ని జడ్జ్ చేస్తారు. లేడీస్కి మీ తరపున ఉమెన్స్కి కానీ ఎలాంటి సజెషన్స్ ఏమైనా ఇస్తారు? ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బట్టి మాత్రం ఫీల్ అయ్యి మీరు ఏది మీకు ఇష్టం ఫ్యాషన్ అస్సలు మానుకోదు. వాళ్ళు ఎవరు మీకు అన్నం పెట్టరు. హాయ్ హలో, వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ ఫిల్మీ. ఈ రోజు మనతో గెస్ట్ ఉన్నారు. ఆవిడ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పాలా, లేదు డాక్టర్ అని చెప్పాలా, కాదు కాదు డాన్సర్ అని చెప్పాలా అనేది అసలు నాకైతే ఐడియానే లేదు. సో ఆవిడతో కలిసి మాట్లాడి చిన్న చిన్న విషయాలు తెలుసుకుందాం వచ్చాను. హాయ్ పూర్ణిమ గారు. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మిస్ వర్స్టైల్ అంటే దాని మీనింగ్ ఏంటండి? ఇప్పుడు మీరు ఫస్టే చెప్పేశారు కదా క్లియర్ గా, మీరే మీనింగ్ చెప్పేశారు. ఓకే, డాక్టరా, డాన్సరా, ఇన్ఫ్లుయెన్సరా, అండ్ నేను కల్చరల్స్ కొంచెం ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, సో మల్టీ టాలెంటెడ్ అని నేను ఫీల్ అవుతాను. ఓకే, అది చెప్పకనే చెప్తూ నేమ్ పెట్టేశారు, నేను పెట్టుకున్నాను అనమాట. ఓకే, అండ్ అదే సెట్ అవుతుంది. అంతమంది నేమ్స్ ఉంటాయి, మనకి మన క్యారెక్టర్ కి రిలేట్ అవ్వాలి మన నేమ్ అని నేను పెట్టుకున్నాను అనమాట ఆ నేమ్. ఓకే, ఎలా అండి ఇప్పుడు డాక్టర్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్ గా ఇన్స్టాగ్రామ్ లో ఇలా? డాక్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. అంటే యాక్చువల్ గా డాక్టర్స్ ఎప్పుడు ఇలాంటి ప్రొఫెషన్ కి కొంచెం దూరంగా ఉంటారు. సో మీకు ఎలా ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? మేము 50 మెంబర్స్ ఉన్నాం కదా కాలేజ్ లో, అందరు మర్చిపోతారు అందరినీ, కానీ ఈ 50 మెంబర్స్ నన్ను ఎప్పుడు మర్చిపోరు. నేను వాళ్ళని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను అనమాట. అదే నాకు అదే చెప్తాను కదా, క్లాప్స్ కొట్టడం ఇష్టం ఉండదు, క్లాప్స్ కొట్టించుకోవడం ఇష్టం అనమాట. సో ఎంతమందిలో అందరూ డాక్టర్స్ అయ్యాం, నేను డాక్టర్ అయ్యా, వాళ్ళు డాక్టర్ అయ్యారు. బట్ వాళ్ళతో పాటు నాకు ఇంకొక ఏదన్నా కొత్త టాలెంట్ ఉండాలి, నాకంటే ఇంకో క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఉండాలి. నేను డాక్టర్ ఒకటే కాదు అని నేను చూపించుకోవాలనుకున్నాను. అందుకే నా స్టడీ కంప్లీట్ అయిన తర్వాత ఇది స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడు జాబ్ చేస్తున్నారా ఎక్కడైనా? జాబ్ చేస్తున్నాను, వర్కింగ్. ఓకే, 10 to 8 జాబ్ నాది. ఓకే, అది అయిపోయిన తర్వాత మనం రీల్స్. మీకు ఎంత టైం ఎక్కడ ఉంటుందండి? అంటే మీరు ప్రతి వీడియోకి కూడా కామెంట్ కి రిప్లై ఇస్తున్నారు, అన్నిటికీ ఇవ్వను, అది చూసిన ప్రధానికి రిప్లై అయితే ఇస్తున్నారు. అంత టైం ఎక్కడ? 10 కామెంట్స్ కి మాక్సిమం ఇవ్వాలని ట్రై చేస్తానండి. అంటే అప్పుడే రీల్ పెడతాం కదా, ఆన్లైన్ లో ఉంటాం మనం. ఒకసారి ఆఫ్లైన్ కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఎలా అంటే ఒక 100,000 కామెంట్స్
కుప్ప వచ్చేస్తుంది. అంటే అన్ని వీడియోస్ మీద కలిపి ఎక్కువ వచ్చేస్తాయి. ఎత్తుక్కొని ఇవ్వలేము కదా. సో బట్ అప్పుడే రీల్ పెడతాం కదా. సో మన జెన్యున్ ఫాలోవర్స్ నిజంగా మనం ఫాలో ఇష్టపడే పెట్టంగానే మేడం మాది ఫస్ట్ కమెంట్, నా లైక్ చేయండి మేడం, కామెంట్ మేడం సూపర్ చేశారు మేడం, వాటన్నిటికీ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అంటే ఇప్పుడు కామెంట్స్ దగ్గరకు వచ్చాం కాబట్టి అడుగుతున్నా, ఇందులో కూడా చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఫస్ట్ అడిగేశారు. బ్యాడ్ కామెంట్స్ అడుగుతూ ఉంటారు. సో ఆ బ్యాడ్ కామెంట్స్ చూసినప్పుడు మీకు ఎలా ఫీల్ అవుతారు? బ్యాడ్ కామెంట్స్ అంటే వాళ్ళు బ్యాడ్ అనుకుంటా. ఇంకా యాక్చువల్గా ఏంటంటే మీరు గుర్తించాలి, అవన్నీ కూడా ఫేక్ అకౌంట్స్ నుంచి వస్తాయి. అవును, జెన్యున్ అకౌంట్స్ నుంచి ఎవరు అంత డేర్ చేసి పెట్టరు. జెన్యున్ అకౌంట్ నుంచి ఎవరు డేర్ చేసి పెడతారు కొంతమంది, ఎవరో ఒకరు పెట్టచ్చు. బట్ మాక్సిమం పెద్ద పెద్ద అకౌంట్స్ నన్ను ఫాలో అవుతాయి. మిలియన్ ఫాలోవర్స్ ఉన్న అకౌంట్స్ కూడా నన్ను ఫాలో అవుతారు. మన సపోర్ట్ చేయాలనే కదా, వాళ్ళు కూడా ఎంతమంది సపోర్ట్ చేయాలనే కదా. సో ఇంకా బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళంటే ఇంకా వాళ్ళ వర్క్ అదే. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మాది చాలా చిన్న ఫ్యామిలీ అండి, మమ్మీ డాడీ నేను అంతే. నాకు బ్రదర్ సిస్టర్స్ ఎవరు లేదు, ఓన్లీ సింగిల్. మీ మదర్ ఏం చేస్తుంటారు? మమ్మీ హౌస్ వైఫ్ అండి. మా డాడీ ఏమో చిన్న షాప్, ఫర్నిచర్ షాప్ చిన్నది. అంతే. ఓకే, వాళ్ళు ఇలా ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు కూడా ఏమన్నా కామెంట్స్ చూడడం, ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు ఏం చెప్పేమన్నా? మమ్మీ డైలీ తిడతారండి. అంటే రీల్స్ చేస్తున్నందుకు తిట్టరు, ఎవరో ఒకటి కామెంట్ పెడతాడు కదా. అవునవును. కామెంట్ మమ్మీ చదివి ఇలా పెట్టాడు వాడు అని నన్ను తిడతారు. వాడిని తిట్టలేరు కదా, వాడెవడో తెలియదు కదా. ఆ ఫ్రస్ట్రేషన్ ఆమె చూపిస్తారు. బట్ మమ్మీ డాడీ ఎప్పుడు కూడా నువ్వు ఆపే, నువ్వు చేయకు అని ఏ రోజు చెప్పలేదు. మా డాడీ ఇంకా ఫస్ట్ లైక్ కొడతారు. నా రీల్స్ అన్ని చూసుకుంటే మహాలక్ష్మి ధర్మవరపు, చంద్రమౌళి ధర్మం ఫస్ట్ లైక్స్ ఉంటాయి. మీ ఫాదర్ మదరే మంచిగా ఎంకరేజ్ చేస్తారు అసలు, అందులో నాకు ఏ డౌట్ లేదు. అండ్ మీరు ఇప్పుడు డాక్టర్ గా చేశారు, డాక్టర్ గా చేసి కొంచెం ఇలా చేస్తున్నందుకు అంటే కొంచెం హాట్ గా ఇలా చూపిస్తూ ఉంటారు కదా. సో దాన్ని ఇంకెవరైనా నీకు స్ట్రైట్ గా వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకు అవసరమా అని ఎవరైనా అడిగారా? అలా ఎప్పుడు నన్ను ఎవరు అడగలేదండి. ఇప్పుడు అలా నేను మిస్టేక్ చేస్తుంటే, ఏదైనా తప్పు నేను చేస్తుంటే మేబీ ధైర్యంగా అడిగేవాళ్ళేమో. బ్యాక్ బిచ్చింగ్ చేయడం, బ్యాక్ సైడ్ మాట్లాడుకోవడం, కామెంట్ సెక్షన్ లో మాట్లాడుకోవడం తప్ప డైరెక్ట్ గా నేను ఎవరిని ఇప్పుడు దాకా ఫేస్ చేయలేదు. బట్ చాలా సార్లు విన్నా, నువ్వు డాక్టర్వి కదా, ఎందుకు నీకు రీల్స్ చేయడం, నీకు అవసరమా అంటే రీల్స్, అది నా ఇష్టం కదండి. డాక్టర్ని, అవును డాక్టర్ అంటే ఏంటి, ఒక పేషెంట్ కి హెల్త్ బాగోకపోతే ట్రీట్మెంట్ చేస్తాం, అది ఒక డాక్టర్. బట్ అది ఒక రెస్పెక్టెడ్ పొజిషన్ మనకి సొసైటీలో. అది నా జాబ్, 9 to 4 నేను వెళ్తాను, ఆప్రాన్ వేసుకుంటాను, ట్రీట్మెంట్స్ చేసుకుంటాను, అయిపోయింది. ఆఫ్టర్ 4 నేను కదా, నా లైఫ్ కదా నేను లీడ్ చేస్తుంది. నేను హ్యూమన్ బీయింగ్ కదా, ఒక హ్యూమన్ బీయింగ్ గా నాకు నచ్చిన ప్యాషన్ నేను ఫాలో అవుతున్నా. డాక్టర్ అంటే నువ్వు డాన్స్ చేయకూడదనే కాన్సెప్టే నాకు అర్థం కాలేదు. అంటే మోస్ట్లీ అలా చూస్తారు కదా. అంటే ఈ ప్రొఫెషన్ హాట్ అని మీరు ఒక వర్డ్ అన్నారు. హాట్ అంటే ఎక్కడ నా దాంట్లో న్యూడిటీ ఉండదు. అవును, ఎక్కడ కూడా నా దాంట్లో న్యూడిటీ ఉండదు. ఎక్స్పోజింగ్, ఎక్స్పెషల్ ఎక్స్పోజింగ్ ఉండదు. బట్ డాన్స్ చేస్తున్నప్పుడు మన డ్రెస్ అనేది అటు ఇటు అవుతుంది, ఇంకా దాన్ని ఏం చేయలేము మనం. అది ఆ యాక్ట్ లో అలా జరిగిద్ది అంతే. అది నేను పర్టికులర్ గా ఇలా నేను వాంటెడ్ అయితే ఈ రోజు దాన్ని నేను ఎప్పుడు చేయాలో నేను చెయ్యను కూడా. అది నాకు అలా నాకు లేదు. బట్ ఏంటంటే నా బాడీ స్ట్రక్చరే అలా ఉంటుంది. అది హాట్ అని నేను అనట్లా, జనాలు అనుకుంటే వాళ్ళకి అలా చేస్తుంటారు. ఎందుకంటే 36, 24, 36 హాట్ అని నేను ఫీల్ అవుతాను. నాది ఆ హాట్ అని నేను ఫీల్ అవ్వను. బట్ ఏంటంటే అది చూసే వాళ్ళు అలా అనుకుంటే అది నేనేం చేయలేను, నా బాడీ స్ట్రక్చర్ అట్లా ఉంది అంతే. ఓకే, ఇప్పుడు మీరు హాట్ అన్నారు కదా, ఆ హాట్ అనేది నేను హాట్ గా కనిపించాలని నేను ఎప్పుడు డ్రెస్ చేసుకోను, నేను ఎప్పుడు అలా చేయను కూడా. బట్ నా బాడీ స్ట్రక్చరే కనిపించే వాళ్ళు కొంతమందికి హాట్ అనిపించడం వల్ల మేబీ అలా పొట్రే అవుతుందేమో. కానీ నేను హాట్ గా కనిపించాలి, నేను హాట్ గా ఉండాలని నేను ఎప్పుడు ఏ వీడియో చేయలేదు, నేను మేబీ చేయను కూడా. ఓకే, అండ్ ఇంతలా ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ అంటే ఏ వీడియో చూసినా డాన్సెస్. సో డాన్స్ ఎక్కడైనా నేర్చుకున్నారా? ఇదే నాకు మైనస్. యాక్చువల్గా ప్రొఫెషనల్ డాన్సర్ అనుకోండి, నేను ఏ ప్రొఫెషనల్ గా ఏ డాన్స్ చేస్తున్నాను అనుకోండి, ఎవరికి నేను ఇలా వైరల్ అయ్యేదాన్ని కదా. ఫస్ట్ థింగ్, ప్రొఫెషనల్ డాన్సర్లకి ఎవరు లైకులు కొట్టరు పాపం, వాళ్ళని ఫాలో అవ్వరు, వాళ్ళు రియల్ డాన్సర్స్ కాబట్టి. కానీ మీరు కూడా డాన్స్ బాగానే చేస్తున్నారు. అంటే నేను ఎక్కడ నేర్చుకోలేదండి, నాకు చిన్న హెల్త్ ఇష్యూ వల్ల చిన్నప్పటి నుంచి నేను ఎక్కడ డాన్స్ నేర్పించలేదు మా ఫ్యామిలీలో. బట్ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం డాన్స్ చేయడం అనేది. సో ఇంతవరకు నేనే టీవీలో చూడడం, జస్ట్ ఫోన్ లో వీడియోలు చూసుకోవడం, వేరే వాళ్ళు చేసి చూసి కాపీ చేసుకోవడం. కానీ నేను చాలా క్విక్ లర్న్ అనమాట. 5 seconds 10-30 seconds రీల్ ఉంటుంది కదా, ప్లే అవుతూ ఉంటుంది, నేను చూసుకుంటా 2 to 3 takes అలా చేసేస్తాను, కెమెరా పెట్టేస్తాను, చేసేస్తాను. అప్పుడే అనుకుంటా నిజంగా మనం డాన్స్ నేర్చుకుని ఉంటే ఏడీ కొరియోగ్రాఫర్, ఏడీ జడ్జ్ అయిపోయేదాన్నేమో ఫీల్ అవుతాను. అంటే ఇంతలాగా ఫేమస్ వచ్చింది. సో మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా మూవీస్ మీద? ఇది ఒక క్లియర్ పాయింట్, మనం చేంజ్ చేద్దాం. ఇంతలా ఫేమస్ వచ్చింది అనేది అసలు రాలేదు నాకు ఇంకా. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు?
ఇన్స్టాగ్రామ్ లో నాకు ఒక 3 lakh plus ఫాలోవర్స్ ఉన్నారు. బట్ అది నాకు ఎప్పుడు నాకు ఏదో ఫేమ్ వచ్చిందని నేను అసలు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఓకే. నాకు అది ఫాలోవర్స్ అంటే జస్ట్ అమ్మాయి డాన్స్ చేస్తుందని ఫాలో అయ్యాలి. 50% యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నారు కదా, సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మూవీస్ లోకి వెళ్ళే ఇంట్రెస్ట్? లేదు, మీరు నా ప్రొఫైల్ సరిగ్గా చూడలేదు అయితే. కొంచెం తిప్పి అక్కడక్కడ కొన్ని కామెడీ రీల్స్ ఉంటాయి నా ఫ్రెండ్స్ ది, కజిన్స్ తో, ఫ్రెండ్స్ తో. అవును, చూసాను. అందరు బాగా చేసి ఉంటారు, నేను తప్ప. మీ ఫ్యామిలీ కూడా ఉన్నారు అందులో. అందరు బాగా చేసి ఉంటారు, నేను తప్ప. ఏదైనా వీడియో తీసుకెళ్ళి ఎవరికైనా కో క్రియేటర్ కి చూపిస్తే నువ్వు తప్ప అందరు బాగా చేశారు అంటారు. అసలు అదేంటో యాక్టింగ్ అంత బాగా రావట్లేదు. అందుకే ఏమో నాకు డౌట్ వస్తుంది, మీరు డాక్టరా యాక్టరా అని. లేదండి, నేను పక్కా డాక్టర్ని. ఓకే. అలా నాకు రీల్స్ చేయడం ఇష్టం. సోషల్ మీడియాలో మనకంటూ ఒక పేరు రావాలి, గుర్తింపు రావాలి, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. అంటే ఇప్పుడు డాక్టర్ అనేది మీ గోలా మీ పేరెంట్స్ దా? చిన్నప్పుడు ఇప్పుడు 2nd class లోనో 3rd class లోనో డాక్టర్ వాళ్ళు అన్నానంట బై మిస్టేక్. మీరు ఫీల్ అవుతారు నేను ఎందుకు అన్నాను అప్పుడు అని. మా డాడీ ఆ తర్వాత నేను పెద్ద ఎందుకు మార్చేసుకున్నా. నాకు ఏసీ రూమ్, అది చిన్నప్పుడు ఏసీ రూమ్ లో ఉండాలి, కంప్యూటర్ టక్ 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 నొక్కాలి, ఇదే నా ఫీలింగ్. ఓకే, నేను ఏసీ రూమ్ లో ఉండాలి, కంప్యూటర్ నొక్కాలి, ఇదే జాబ్ నేను చేస్తాను. లేదు, నువ్వు చిన్నప్పుడు 2nd class లో నువ్వు డాక్టర్ అవుతా అన్నావు, నువ్వు డాక్టర్ అవ్వాలని మా డాడీ ఒక రీజన్ చెప్పాడు. నేను డాక్టర్ బైపీసీ తీసుకోవడానికి 10th class లో మ్యాథ్స్ లో 9 points వచ్చినాయి, మిగతా అన్ని 10 points వచ్చినాయి. అంటే బేబీకి మ్యాథ్స్ రాదు, సో ఇంటర్ ఎంపీసీ చేపిస్తే బేబీ ఫెయిల్ అయిపోవాలి, అందుకే బైపీసీ చేయించాలి. మా డాడీ బైపీసీ చేస్తారు. వెరీ గుడ్ అండి. అంటే మీరు 2nd class లో చెప్పింది ఇప్పుడు ఆయన కూడా ఒక దరిద్రుడు పక్కన నాకు బిట్స్ చూపించలా. వాడు కనుక ఆ బిట్ చూపించుంటే నేను ఎంపీసీ చదివి బీటెక్ చక్కగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయేదాన్ని. అయ్యో, ఇప్పటికైతే ఏముందండి, మంచిగా డాన్స్ చేస్తున్నారు, డాక్టర్ అయ్యారు డెంటల్ కింద. డాక్టర్ అయ్యామనే కానీ మా ఫీల్డ్ లో అసలు పేమెంట్స్ చాలా తక్కువ. అయ్యో, సేమ్ మేము ఇంత కష్టపడతాం, మాకు వీకెండ్స్ ఆఫ్ ఉండదు. ఓకే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కష్టపడతారు, వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళకి చాలా వర్క్ లోడ్ ఉంటుంది, అంతా ఉంటుంది. బట్ వాళ్ళకి మండే టు ఫ్రైడేనే వాళ్ళ జాబ్ ఉంటుంది, సాటర్డే సండే వాళ్ళకంటూ ఒక రెస్ట్ పీరియడ్ ఉంటుంది. మాకు అలా కాదు, వాళ్ళకి రెస్ట్ పీరియడ్ ఉన్నప్పుడే మాకు వర్క్ పీరియడ్. ఓకే. మేము మండే టు సండే వర్క్ చేయాలి. ఈ మండే టు ఫ్రైడేలో ఏదో ఒక రోజు క్లయింట్స్ అపాయింట్మెంట్స్ లేని రోజు, అందరికి కుదిమే రోజు మేము రెస్ట్ తీసుకోవాలి. మాకంటూ వాళ్ళు ఉంటారు, లాంగ్ వీకెండ్స్ అని చెప్పి ఇన్స్టా రీల్స్ వచ్చేస్తా ఉంటాయి. క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు హాలిడేస్ పెట్టి అవన్నీ చూసి మేము ఏడవాలి. అంటే మీకు అలాంటి పండుగలకు హాలిడేస్ ఉండవు, మాకేమీ ఉండవు. మీకు హాలిడేలు ఉన్నప్పుడు, మీరు వర్కింగ్ లో ఉండి మీరు బిజీగా ఉండి మీరు రాలేనప్పుడు మేము సెలవు తీసుకోవాలి. అదొక వర్స్ట్ థింగ్. మాకంటూ ఒక లాంగ్ వీకెండ్స్ కానీ ట్రిప్స్ కానీ మాకు హాలిడేస్ కానీ మాకు ఏముండవు. ఓకే, ఒక వర్స్ట్ థింగ్ మా ఫీల్డ్. ఇప్పుడు మీరు కొలాబరేట్ కూడా చేస్తూ ఉంటారు, యాడ్స్ లో ఇస్తూ ఉంటారు, ఎంత తీసుకుంటారు, ఎంత వరకు వస్తుంది అంటే? యాక్చువల్గా నేను 2.5 years అండి స్టార్ట్ చేసి ఇన్స్టా. ఎప్పుడు కాదు, కొత్త 2.5 years అవుతుంది. 1 year దాకా ఏం ప్రమోషన్స్ 300 నా ఫస్ట్ పే, 300 rupees. బట్ ఇప్పుడు దాకా కూడా నాకు తెలీదు బయట ఎంత ఉంది మార్కెట్. 100K ఫాలోవర్స్ ఎలా అంటే నాకు తెలిసింది రీసెంట్ గా నేను ఒక ప్రమోషన్ చేయించాను. ఒక హాస్పిటల్కి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను ప్రమోషన్ చేయించాను. అప్పుడు నేను ఒక 100K 80K ఉన్న ఇన్స్టా వాళ్ళని అడిగితే నేను తీసుకునే బడ్జెట్ కి డబుల్ బడ్జెట్ చెప్పారు నాకు. సో మీకు తెలియదు, షాక్ అయిపోయా. అరే బాబు, నాకు 300K ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఇంతే ఛార్జ్ చేస్తున్నాను, నువ్వేం నాకు ఇంత చెప్తున్నావు అని. వాళ్ళు నా ప్రొఫైల్ చూసి నాకు 300K ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ నుంచి నేను మెసేజ్ పెడితే నాకే అంత చెప్తున్నారు. ఓకే, నాకు అప్పుడు అర్థమైంది, ఓకే ఇంత డిమాండ్ ఉంది మనకు మార్కెట్ లో. నాలెడ్జ్ లేదు నాకు, బయటికి సొసైటీలోకి రాలా, నేను ఎవరితో మాట్లాడాలి నాకు తెలియదు. సో ఇప్పుడిప్పుడే రీసెంట్గా ఓకే ఇంత ఉంటుంది. బట్ నేను ఇంకా అంత కమర్షియల్ అవ్వలేదు. చాలా బాటర్ ప్రమోషన్స్ చేస్తాను, నేను సపోర్ట్ చేస్తాను అందరికి. బట్ ఇవ్వగలరు వాళ్ళు, ఫైనాన్షియల్లీ సెటిల్డ్, మంచి ఉంది, వాళ్ళు ప్రమోషన్స్ చేయించుకోగలరు అన్న వాళ్ళు ఖచ్చితంగా నేను కూడా మంచి మార్జిన్ అడుగుతాను. బట్ లేదు, చిన్న కంపెనీలు, చిన్న వాళ్ళు, ఇంట్లో ఉండే వాళ్ళు, ఇంట్లో స్టార్ట్అప్స్ వాళ్ళ దగ్గర నేను అసలు ఛార్జ్ చేయను. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి ఎంత సంపాదిస్తున్నారు? అదే కదా, ఒక టైం ఇప్పుడు నా ఇన్స్టా రీచ్ ఎలా అంటే నాకు లాస్ట్ 2 to 3 days లో 8K ఫాలోవర్స్ ఏమో వచ్చారు, 1 day లో 6K ఫాలోవర్స్ వచ్చారు. ఆ రోజు నా రీచ్ బాగుంది, ఆ రోజు ప్రమోషన్స్ తగ్గగా వస్తాయి. బట్ అవన్నీ ఓకే అవుతాయి. లాస్ట్ మంత్ నాకు 1 rupee కూడా రాలేదు ఇన్కమ్, 1 single penny కూడా రాలేదు. అంటే ఇప్పటి వరకు ఎలాంటి ఇన్కమ్ తీసుకోలేదా ఇన్స్టాగ్రామ్ నుంచి? తీసుకున్నాను, అంటే ఒక 1.5 lakh 1 lakh 2.5 years కలిపి. ఓకే, నా దగ్గర ఎవ్రీ సింగిల్ ప్రమోషన్ నేను చేసి నా నోట్స్ లో నేను రాసుకుంటాను. ఇంత పే చేశాను, ఇంత బార్టర్ లో చేశాను, వీళ్ళు నన్ను చీట్ చేశారు. చాలా ప్రమోషన్స్ చీట్ చేస్తారు, వీడియో అడుగుతారు, మన అడ్వాన్స్ కూడా తీసుకోండి. నేను నాకు అలా అవన్నీ తెలీదు, చేసేస్తాను. స్క్రిప్ట్ కూడా ఇవ్వరు,
మనం ఓన్ గా చేయమంటారు. చేసిన తర్వాత స్క్రిప్ట్ అప్పుడు అందులో మిస్టేక్స్ ఎత్తుకుతారు. అందులో మిస్టేక్స్ ఇదన్నీ మీరు మిస్టేక్స్ చెప్పారు, మన ముందే చెప్పొచ్చు కదా మీరు ఇవన్నీ చేయండి అంటే అదే చేస్తాను. లేదు వాళ్ళు మీరు ఓన్ గా చేయండి అంటారు, అప్పుడు ఓన్ గానే చేస్తాం. అంతా అయిపోయిన తర్వాత రీసెంట్ గా నేను జాన్ లో హాస్పిటలైజ్ అయ్యా. ఒక మేకప్ వాళ్ళకి ప్రమోషన్ చేశా, నచ్చలేదు, మార్చమన్నారు, మార్చాను. సెకండ్ టైం మార్చాను, నేను హాస్పిటలైజ్ అయ్యాను. పేమెంట్ చేయలేదు, వీడియో తీసేసుకున్నారు, వాళ్ళ స్టోరీస్ లో పెట్టుకున్నారు, వాళ్ళు వాట్సాప్ స్టేటస్ లో పెట్టేసుకున్నారు, డాక్యుమెంట్ చేసేస్తాం కదా. పేమెంట్ చేయలేదు. ఏంటంటే ఇంకో మిస్టేక్ ఉంది, ఫోన్ నెంబర్ ఇంకొంచెం గట్టిగా చెప్పాలి, మధ్యలో చెప్పాలి, సంథింగ్ ఎక్కడో. అప్పుడు నేను హాస్పిటలైజ్ ఐసీయూలో ఉన్న బెడ్ మీద. నాకు అప్పుడు ఫైనాన్షియల్ మేము చాలా ప్రాబ్లంలో ఉన్నాం. అప్పుడు మమ్మీ కాల్ వస్తే మమ్మీ ఇచ్చింది, నేను ఐసీయూలో ఉన్నాను. అప్పుడు ఫోన్ చేసి కొంచెం నాకు పేమెంట్ చేయండి, నేను రికవర్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత మీకు వీడియో చేస్తాను అంటే అసలు చేయలేదు. నాకు అలాంటి సిచ్యువేషన్స్ జరిగిన తర్వాతే నాకు మనం మనీలో ఇంత స్ట్రిక్ట్ గా ఉండాలా, మనం ముందు డబ్బులు తీసుకొని చెయ్యాలా, ఇంత మరీ సాఫ్ట్ గా ఉండకూడదు ఇలా అని తెలుసుకున్నా. అని కొంచెం కొంచెం నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. ఇంకా అసలు నేను కమర్షియల్ అస్సలు అవ్వలేదు. ఐసీయూ అన్నారు, ఏమైంది అసలు? అది ఒక అంటే అది ఒక ఫన్ అన్నమాట. అంటే ఏమైందో తెలీదు, హెడ్ఏక్ ఫీవర్ చిల్స్, కంటిన్యూస్ హెడ్ఏక్ ఫీవర్ చిల్స్, ఏమవుతుందో తెలియదు అసలు, ఫుల్ చిల్స్. హాస్పిటలైజ్ అయ్యి బెడ్ మీద ఉండి అన్ని టెస్టులు చేసినా ఎక్కడా కూడా ఏంటి డయాగ్నోసిస్ అనేది తెలియట్లేదు. తెలియట్లే చెక్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. బీపీ అయితే 60/40. అబ్బో, నించుంటే పడిపోతున్నా. ఇన్స్టాలో ఫాలోవర్స్ అందరూ ఏంటి మేడం రీల్స్ చేయట్లే, ఏంటి మేడం రీల్స్ చేయట్లే అని అసలు అప్పుడు చాలా పాజిటివ్గా అనిపించింది నాకు. ఇన్స్టాలో నెగిటివిటీ కాదు, చాలా మంది ఏంటి మేడం. అప్పుడు ఒక స్టోరీ పెట్టా, సెలైన్ పెట్టుకున్న స్టోరీ. నిజంగా ఆ స్టోరీకి ఎంత మంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారంటే అది చాలా ఎనర్జీ ఇచ్చింది, నాకు బూస్ట్ ఇచ్చింది అనమాట. తర్వాత ఎప్పుడుకో తెలిసింది, ఏదో పిచ్చి రేర్ స్పీషీస్ ఆఫ్ దోమ ఒకటి కుట్టి నాకు మలేరియా వచ్చింది ఆఫ్టర్ 10 days. అయ్యో, తర్వాత క్యూర్ అయ్యాను. బట్ అప్పుడు నాకు అంత సివియర్ సిక్ అవడం వల్ల మనీ ఎంత నీడ్ మనకి అని నాకు కొంచెం ఇప్పుడిప్పుడే కమర్షియల్ అవుతూ ఉన్నా. సో ఇప్పుడు మీరు డాక్టర్ అవ్వకపోతే ఏమయ్యేవారు? నేను చెప్పానుగా, ఒక పెద్ద ఏసీ రూమ్ లో కూర్చొని మంచి సాఫ్ట్వేర్ మేనేజర్ అయిపోయేదాన్ని. మేనేజరా ఎవరో ఉంటారు కదా వాళ్ళు, వీళ్ళందరూ చిన్న వాళ్ళకి హెడ్ ఉంటారు, హెచ్ఆర్ అయిపోయి అసలు అల్లాడిచ్చేదాన్ని వాళ్ళందరినీ. ఓకే, అండ్ మీ గోల్ ఏంటి? నాకు ఓన్ సెటప్ పెట్టుకోవాలి, ఒక హాస్పిటల్. ఓకే, ఎలా అంటే ఆ హాస్పిటల్లో ఒక పెద్ద రూమ్ హాస్పిటల్ ఉండాలి, ఒక రూమ్ మొత్తం ఒక డాన్స్ ప్లేస్ ఉండాలి అనమాట. అంటే 2 ఉండాలి, ఒక కాస్మెటిక్ క్లినిక్ ఉండాలి, డెంటల్ క్లినిక్ ఉండాలి, ప్లస్ ఒకటంతా ఒక డాన్స్, నేను రీల్స్ చేసుకోవాలి, ఇక్కడ పేషెంట్ వచ్చాడని ట్రీట్మెంట్ చేయాలి, యాప్రాన్ తీసి అటెల్ రీల్ చేయాలి, ఇలా ఒక మంచి సెటప్ నాకంటూ ఒకటి పెట్టుకోవాలి. అందులో 2 ఉండాలి. ఓకే, అండ్ మీ లైఫ్ లో మోస్ట్ ఫన్నీ థింగ్ ఏమైనా జరిగిందా, ఇంట్రెస్టింగ్ గా? అలా అడిగితే నాకు గుర్తురా, ఏదైనా ఉంటే ఫన్నీ థింగ్ చెప్పండి, ఏం కాదు. గుర్తురావట్లేదు అంటే ఎవ్రీడే నేను చిల్ మోడ్ లోనే ఉంటాను. ఒక పర్టికులర్ డే అలా ఏముండదు. మార్నింగ్ వేసినప్పటి నుంచి నేను ఆ నైట్ పడుకునే వరకు ఒక వైబ్ లోనే నడుస్తాను. హాస్పిటల్కి వెళ్ళిన. అండ్ ఒకటి అడుగుతాం, ఇప్పుడు వరకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి, లవ్ ప్రపోజల్? జెన్యూన్ గా సిన్సియర్ గా వచ్చినవి అయితే ఒక 5 or 6. అంతేనా? నాకు నమ్ముదు, వేస్ట్, ఏం రాలా. నిజంగా ఏం రాలా. ఇంకా నా ఫ్రెండ్స్ అందరికీ వచ్చింటాయి, నాకే రాలా. ఇప్పుడు ఏదో ఇన్స్టాలో రీల్స్ చూసి ఏదో అలవే మెసేజ్ పెడతారు, కానీ జెన్యున్ గా బయటకు వచ్చి ఎవరు చెప్పిందే లేదు సరిగ్గా. ఏమో స్కూల్ నుంచి ఉంటుంది కదండి ఒక క్రష్ టైప్ లో. మీకు ఎవరైనా క్రష్ ఆఫ్ ది డే అని ఒక పెద్ద స్కీమే ఉంటుంది నాకు. యాక్చువల్లీ నేను ఎక్కడ చెప్పలే, ఎవరైనా అడగల, మీరు పట్టారు ఇవన్నీ. ఎట్లా అంటే రోజుకు ఒక క్రష్ అనమాట. ఇన్స్టా రీల్స్ తిప్పుతానా, అప్పటికి నాకు ఇంకా ఫాలోవర్స్ లేదు, ఇప్పుడు మానేసా. అప్పుడు ఫాలోవర్స్ అంతలేదు, 30K 40K ఫాలోవర్స్ ఉంటుంటారు. కాదు, ఇది ఒక స్టోరీ. ఒక అబ్బాయికి నాకు యాక్చువల్ గా డస్కీగా సన్నగా హైట్ గా ఉన్న అబ్బాయిలు అంటే ఇష్టం. నాకు ధనుష్ అంటే పిచ్చి ప్రాణం అనమాట. ధనుష్ ఎలాగో మనకు పడ్డ కదా, సో ధనుష్ లాగా ఉండే, అంటే హైట్ గా డస్కీగా, వైట్ గా ఉన్న అబ్బాయిలు నాకు అంత నచ్చరు. డస్కీగా సన్నగా హైట్ గా ఉంటేనే నాకు నచ్చుతారు అనమాట. ఒక అబ్బాయికి 11K ఫాలోవర్స్ ఏమి ఉండేవాళ్ళు, అప్పటికి నాకు 4K 5K ఫాలోవర్స్. అంత ఏం సూపర్ ఉండేవాడు కదా. ఇప్పుడే తెలిసింది, అప్పుడు నా కళ్ళు గుడ్డి అనుకుంటా. ఇన్స్టాలో నేను హాయ్ హలో హౌ ఆర్ యు అని పెట్టేదాన్ని అనమాట. పెడితే చాలా యాటిట్యూడ్ గా, పెద్ద ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ వైబ్, తను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అన్నట్టు చాలా కటింగ్ కొట్టి ఓకే సరే దాని రిప్లై అయితే ఇచ్చేవాడు, హమ్ అందే. అదే 3 days 4 days నేను చాలా పొలైట్ గా, చాలా అంటే తను కాకపోతే 100K లేదు కదా, 10K ఫాలోవర్స్. అప్పుడు అబ్బాయికి 11K ఫాలోవర్స్. అబ్బాయికి ఎవరు మెసేజ్ పెడతారు? ఎవరు పెట్టరు. అది కూడా వాడికి ఎవరు పెట్టరు, నేను ఒకదానే పెట్టుంటా.
పెడితే అది కూడా తమిళ అబ్బాయి పెట్టుంటే అసలు పెడితే అసలు యాటిట్యూడ్ గా ఐమ్ బిజీ అసలు షో చేసేవాడు అనమాట. నేను హట్ అయ్యేదాన్ని, ఫీల్ అయ్యేదాన్ని. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఏదో మళ్ళీ పెట్టా. ఎవరు అతను? మర్చిపోయా ఇప్పుడు అసలు అకౌంట్ కూడా మర్చిపోయి. రీసెంట్ గా ఇప్పుడు గుర్తొచ్చి రీల్స్ లో సజెషన్స్ లో వచ్చింది నాకు తన రీల్ వచ్చి వెళ్ళి ప్రొఫైల్ చెప్తే 16K ఫాలోవర్స్. అప్పుడు అనుకున్నా, అప్పుడు నేను మెసేజ్ పెడితే నువ్వు నాకు రిప్లై ఇవ్వలేదు, ఇప్పుడు పెడితే నువ్వు రిప్లై ఇస్తావు, నేను పెట్టను నీకు అనుకున్నా. అయితే ఎలాంటి పర్సన్ ని మీ లైఫ్ లో ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి? ఏం లేదు, కొంచెం దాని సిమిలారిటీస్ ఉండి అమ్మాయిల ఫ్రెండ్స్ లేకపోతే చాలు. అంతేనా? నేను యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే మీరు కూడా డాక్టర్, ఇంకొక డాక్టర్. నాకు అసలు డాక్టర్ వద్దు, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి నాకు. డాక్టర్ వద్దు నాకు, ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ వద్దు, ఈ ఈ అసలు ఈ ఫీల్డ్ కు ఉంటారు కదా, ఈ ఇన్స్టా ఈ అకౌంట్ కూడా అప్పుడప్పుడు ఓపెన్ చేస్తారు కదా, ఎక్కువ వాడకుండా సోషల్ మీడియాలో వాడకుండా వాళ్ళు కావాలి నాకు. ఇట్లా వీళ్ళొద్దు నాకు. అసలు ఇద్దరు 2 డిఫరెంట్ జానర్స్ లో ఉండి ఇప్పుడు నేను రీల్స్ చేస్తాను, వాళ్ళు వేరే ఫీల్డ్ లో ఉన్నారు. సో మనం మన టైం ని అంటే వీళ్ళకి ఇవ్వాలి కదా. సో వీళ్ళకి కొన్ని నచ్చవు, ఇప్పుడు నేను తెలిసే రీల్స్ కొన్ని నచ్చవు, వాళ్ళ కోసం నేను అడ్జస్ట్ అయ్యి తగ్గించుకోవాలి. సో ఇప్పుడు నాకు వాళ్ళు చేసేది, ఇప్పుడు వాళ్ళు ఈ ఫీల్డ్ లో లేరు, వాళ్ళకి ఫోటోలు దిగడం ఇష్టం ఉండదు కొంతమందికి, వాళ్ళు నా కోసం 2 ఫోటోలు దిగేలా నేర్చుకోవాలి. అలా ఒకరి కోసం ఒకరు మారాలి. ఇద్దరు ఒకటే ఫీల్డ్ లో ఒకటేలా ఉన్నారు, ఇద్దరు కలిసి చేస్తారు, నాకు అసలు అది నచ్చదు. సో 2 డిఫరెంట్ స్పీషీస్ కలవాలని నా ఫీలింగ్. అంటే లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? ఇంకా ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అండి. అసలు అరేంజ్ మ్యారేజ్ ఆ పాలసీ నాకు పెద్దగా నచ్చదు. ఇంకేమి ట్రయల్స్ లో లేరా ఇంకా? ఏంటిది ఏ లవ్ లో అది అన్నీ అలా నడుస్తుంది ఉన్నారైతే? తెలియదు. మంచిగా స్కిప్ అయిపోతున్నారు మంచిగా. ఓకే. సో మీ లైఫ్ లో అంటే మిమ్మల్ని హర్ట్ చేసి కానీ, లేకపోతే ఒక్క ఇలాంటి సిచ్యువేషన్ కి మీరు హర్ట్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? హర్ట్ కాదు కానీ ఒక సాడెస్ట్ పార్ట్ అనమాట. అంటే నేను చిన్నప్పుడు చెప్పాను కదా, హెల్త్ ఇష్యూ వల్ల నేను డాన్స్ నేర్చుకోలేదని. నాకు మెనింజియల్ ట్యూబర్క్లోసిస్ అంటే బ్రెయిన్ టీవీ అనమాట చిన్నప్పుడు. సో అది నాకు కోర్స్ 1 year అయిపోయింది, అంత క్యూర్ అయిపోయింది. సో నేను ఎక్కువ డాన్స్ చేయకూడదు అట్లా అలా ఉంటది అనమాట. కళ్ళు తిరిగి పడిపోవడం అలా ఉంటది. అప్పుడు నేను లిటరల్ గా అవుట్, ఇంకా చనిపోయాను అన్నట్టు మా మమ్మీ బాడీ తీసుకొని తిరుగుతున్నారు హాస్పిటల్ చుట్టూ. ఇంకా లేదు ఉలుకు పలుకు లేదు, ఏం లేదు. ఇంకా ఒక 3-4 days కోమాలో అలా మమ్మీ చేతుల్లో ఉన్నాను అంతే. అప్పుడు ఇంకా లాస్ట్ అనమాట హాస్పిటల్, ఇంకా లేదండి చనిపోయింది అమ్మాయి తీసుకెళ్ళిపోయిన స్టేజ్ లో మమ్మీ కాలు పట్టుకుని, ఒక్కదాన్నే కదా, మా డాడీ లిటరల్ గా అబ్బాయిలు ఇష్టం లేదు మా డాడీకి, నేను ఒక్కరినే కనాలి, అది కూతురునే కనాలి అని కన్నారు నన్ను మా డాడీ. ఆ రోజు హాస్పిటల్లో మమ్మీ కాలు పట్టుకుని, ప్లీజ్ అండి మా అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసుకుని బతికిచ్చింది, నాకు 6 years. అప్పుడు మా డాడీని చనిపోయిద్ది అనే ఒక లెటర్ మీద సంతకం పెట్టించుకుంటారు కదా, చనిపోయినా మాకేం సంబంధం లేదు. ఆ రోజు మా డాడీ సైన్ పెడుతుంటే అంట పేపర్ అంతా తడిచిపోయిందంట. అలాగే ఏడ్చి సైన్ పెట్టారంట. అలా రీసెంట్ గా మా డాడీ హాస్పిటలైజ్ అయ్యారనమాట, లైక్ నిమోనియా వల్ల, హార్ట్ అటాక్ వల్ల అలా అయ్యి పడిపోయారు. నాకు బ్రదర్ సిస్టర్స్ ఎవ్వరు లేదు కదా, నాకు షోల్డర్ లేదు సపోర్ట్ చేయడానికి. మా డాడీని నేను ఒక్కదాన్ని, మమ్మీ వీక్ అయిపోయారు, మమ్మీ పడిపోయారు, మమ్మీకి ఏం అర్థం కావట్లేదు, మమ్మీకి షుగర్ బీపీ, మమ్మీ పడిపోయారు, అసలు ఏమరు చలనం లేదు అసలు. నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళి ఆ రోజు మా డాడీని తీసుకెళ్ళి ఐసీయూలో హాస్పిటల్లో మా డాడీకి అంతా ఫస్ట్ వెంటనే బతికించడానికి చేస్తున్నప్పుడు ట్రీట్మెంట్ నన్ను అడిగారు ఆ సైన్ చేయమని. నాకు 22 years, మా డాడీ ఉంటారో లేదో కన్ఫర్మ్ లేదని నన్ను ఆ సైన్ చేయమన్నప్పుడు నాకు ఆ పాయింట్ గుర్తొచ్చింది. నా చిన్నప్పుడు మా డాడీ ఇలా ఆ రోజు నేను ఏడుస్తా సైన్ పెడుతున్నాను అనమాట, ఆ పేపర్ అంతా తడిచిపోయి నేను ఇలా సైన్ పెట్టలేకపోతున్నా. అలా పెడుతుంటే నాకు ఆ గుర్తొచ్చింది, మా డాడీ ఇలా నన్ను కాపాడుకున్నాడు, నేను ఇవాళ మా డాడీని అలా కాపాడుకోవాలి అని ఒక్కదాన్నే నేను స్టాండ్ తీసుకొని. ఫినాన్షియల్గా ఎంత ప్రాబ్లం, అప్పుడే మాకు బిజినెస్ లాస్ అయింది. మా డాడీకి మూవీ ఇండస్ట్రీలో అందరు ఫ్రాడ్ చేశారు, ఫ్రాడ్ చేసి మొత్తం చీట్ అయిపోయాడు మా డాడీ. చీట్ అయిపోయి మొత్తం అన్ని లాసెస్ లో ఉన్నాం మేము. అసలు ఫినాన్షియల్ గా అసలు సపోర్ట్ లేదు, మమ్మీ వీక్ అయిపోయారు, నేను ఒక్కదాన్ని, నాకు 22 years, నేను ఏం చేయాలి, కాలేజ్ లో చదువుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్ ఎంత డబ్బులు ఇస్తారు, 5,000 ఒక రోజు మెడిసిన్స్ 50,000 రాసేస్తున్నారు. అసలు అప్పుడు నేను అది మోస్ట్ సాడెస్ట్ అనమాట నా లైఫ్ లో. ఆ ఒక 10 days ఎలా నేను బతికానో నాకే తెలియదు. 3 o'clock నైట్, నేను ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి మమ్మీ లిటరల్ గా నన్ను ఒక సందు చివరికి కూడా పంపిద్ది, ఒక్కదాన్నే కదా, ఫుల్ ప్రొటెక్షన్. ఒక రోడ్ చివరికి కూడా మార్నింగ్ స్కూల్లో దింపిద్ది, మధ్యాహ్నం 1 o'clock లంచ్ తీసుకొచ్చి తినిపించి వెళ్ళిద్ది, 6 o'clock వచ్చి తీసుకొని వెళ్ళింది, ట్యూషన్ లో దింపి తీసుకొచ్చింది. ఆ టైప్ నేను పెరిగాను. ఆ టైంలో మమ్మీ వదిలేసింది, మమ్మీకి ఏం తెలియట్లా. 4 o'clock మిడ్ నైట్ నేను ఒక్కదాన్ని మెడికల్ షాప్కి వెళ్ళి అన్ని తీసుకొని రావాలన్న స్టేజ్, ఏం తెలియకుండా పెరిగింది నేను. ఆ 10 days లో లైఫ్ తెలుసుకున్నా. అప్పటి నుంచే నాకు ఒంటరిగా తిరగడం, ఒంటరిగా బతకడం, ఇవన్నీ నాకు ఆ టైంలోనే అసలు తెలిసినాయి. గ్రేట్ అసలు.
ఒక బ్రదర్ ఉంటే బాగుండు అనిపించింది అప్పుడు నాకు. ఆ టైంలో ఒక సపోర్ట్ ఉంటే నాకు పెళ్ళైనా నా హస్బెండ్ ఉండేవాడు, ఎవరు లేరు, ఒక్కదాన్నే. కాకపోతే అది నాకు చాలా లైఫ్ లెసన్ నేర్పించింది ఆ టైంలో. అదే మోస్ట్ సాడెస్ట్. నాకు సింగిల్ డాటర్ అనగానే ఫస్ట్ మీరే అన్నారు, అంటే మీరు గారాబంగా పెరిగారు. అవును, ఆ గారాబంగా పెరిగాం, ఓకే, చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగాం. బట్ ఫ్యామిలీ కంటూ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు ఉండరు మాకు. అందరు ఫ్యామిలీ ఉంటారు, ఓన్లీ పండగలకు వస్తారు, రిలేటివ్స్ ఫంక్షన్స్కి వస్తారు. బట్ నా ఫ్యామిలీ నిజంగా మంచోళ్ళు. అంటే ఆ టైంలో నాకు ఎవ్వరు లేదు. బట్ నెక్స్ట్ డే నుంచి ఎంతవరకు సపోర్ట్ చేయగలరు, ఫుడ్ వండి తీసుకురావడం. ఫినాన్షియల్ గా ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళే మనకి, ఎవ్వరు సపోర్ట్ చేయాలి ఫినాన్షియల్ గా. ఆ టైంలోనే మనకు తెలిసిద్ది ఆ ప్రాబ్లం ఏంటని. అండ్ మా డాడీకి నిమోనియా, అండ్ నేను డాక్టర్ని కదా, నేనే డయాగ్నోసిస్ చేయలేకపోయా. మా డాడీకి ఒక చిన్న హాస్పిటల్, మిడిల్ క్లాస్ కదా మేము, ఫస్ట్ చిన్న ఫీవర్ కి పెద్ద హాస్పిటల్స్ కి ఎవరు వెళ్ళరు, సందు చివరి ఉన్న చిన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. అలా వెళ్తే మా డాడీ కొంచెం లావుగా పర్సనాలిటీగా ఉంటారు అనమాట. ఆయన ఏం చేశాడు, మలేరియా వచ్చింది మా డాడీకి. మలేరియా వచ్చింది కదా అని చెప్పి, లావుగా ఉన్నాడు కదా, ఒక డోస్ పని చేయదు, ఇంటికి 2 డోసులు ఇచ్చేసారు. ఆల్రెడీ మలేరియా మెడిసిన్ తీసుకుంటే వాళ్ళు చాలా సిక్ అయిపోతారు. మీకు తెలియదు ఆ విషయం? నేను లేను, నేను హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను, డ్యూటీలో ఉన్నాను. మమ్మీ తీసుకెళ్ళారు, తీసుకెళ్ళి మమ్మీ హాస్పిటల్కి డాడీని, నేను వచ్చేస్తాను నైట్కి అని చెప్పి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మమ్మీ తీసుకెళ్లారు, 2 సార్లు ఇంజెక్షన్ చేసేసారు. మొత్తం బీపీ పల్స్ అన్ని పడిపోయి హాస్పిటల్ పడిపోతే, చిన్న హాస్పిటల్ కదా, లోపల చనిపోతే ఏమైనా అయిపోయిందని బయట తీసుకొచ్చి పడేశారు. పడేసేసరికి మమ్మీ బేబీ రా 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 అనింది. అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి వచ్చేస్తే అక్కడ మా డాడీ పడిపోయి ఉన్నాడు. నాకు చెప్పులు లేవు, ఏం లేవు. అసలు పరిగెత్తుకొని నేను వచ్చి మా డాడీని తీసుకుని ఆటో ఎక్కించుకుని తీసుకెళ్ళి హార్ట్ అటాక్ అనుకున్నాను నేను. యాక్చువల్గా అనుకుని వెంటనే హార్ట్ హాస్పిటల్ తీసుకెళ్తే అంత బాగానే ఉంది. ఎక్కడో చిన్న వేవ్ ప్రాబ్లమ్, చిన్న వేవ్, బీపీ డౌన్ అయిపోయింది, పల్స్ డౌన్ అయిపోయింది. ఆబ్వియస్ గా వేవ్ తేడా వస్తుంది. వేవ్ తేడా వచ్చేసిందని చెప్పి నైట్ అంతా హార్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. మార్నింగ్ కి నాకు డౌట్, హార్ట్ ప్రాబ్లమ్ అయితే ఖచ్చితంగా వేవ్లో ఇంకెక్కువ తేడా రాదు, ఇంత చిన్న వేవ్కి ఇంత తేడా రాదు అని చెప్పి నైట్ నుంచి మార్నింగ్ కి 60,000 బిల్ వేశారు. బిల్ కట్టక ముందే బయటకు పంపించారు. జస్ట్ నైట్ 2 o'clock జాయిన్ అయ్యారు, మార్నింగ్ 10 o'clock డిశ్చార్జ్ చేయించి తీసుకెళ్ళి ఒక జనరల్ మెడిసిన్. బట్ ఆ ఎమర్జెన్సీ కండిషన్ లో వాళ్ళు బతికిచ్చారు. బట్ అసలు డయాగ్నోసిసే చేయకుండా ఒక ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్ చేసేసి మా డాడీ, హార్ట్ ప్రాబ్లమే కాకుండా హార్ట్ ట్రీట్మెంట్ చేసేసి, నేను డాక్టర్ని, నాకు ఐడియా ఉంది, ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను కనిపెట్టి తీసుకొచ్చి ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేపిస్తే మా డాడీకి ఫుల్ లంగ్ ఇన్ఫెక్షన్. అప్పుడు లంగ్స్ కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత 10 days కి మా డాడీ కోలుకున్నారు. నేను కనుక ఆ రోజు డయాగ్నోసిస్ చేయకపోయింటే ఆ హార్ట్ హాస్పిటల్లో మొత్తం హార్ట్ ట్రీట్మెంట్ చేసేసి మా డాడీని చంపేసేవారు. అంటే ఇప్పుడు ఈ మీకు తెలుసు కాబట్టి మీరు ఇలా చేశారు. అంటే తెలియని వాళ్ళైతే అవేర్నెస్ వచ్చింది, నాకు అవేర్నెస్ ఉంది కాబట్టి, నాకు తెలిసింది కాబట్టి నేను చేసుకున్నా. ఇదే వేరే వాళ్ళు అయి ఉంటే అసలు వాళ్ళ డాడీ ఇప్పుడు ఏ కండిషన్ లో ఉండేవాళ్ళు నిజంగా చాలా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు, డాక్టర్ అనే కాదు, ఒక చిన్న అవేర్నెస్ అనేది తెలియాలి. ఒక బాడీలో ఇప్పుడు ఒక లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుందంటే అది హార్ట్ కి రిలేటెడ్, దగ్గు వస్తుందంటే లంగ్స్, అలా బేసిక్ కామన్ సెన్స్ అనేది ప్రతి ఒక్కరు కొంచెమైనా నేర్చుకోవాలి. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ నేర్చుకోవాలి, బేసిక్ నేర్చుకొని వాళ్ళ ఇంట్లో చిన్న ప్రాబ్లం వస్తే వాళ్ళు చూసుకునేలా ఉండాలి ప్రతి ఫ్యామిలీ. యాక్చువల్లీ నేను డాక్టర్ అనేది అందుకు హ్యాపీగా ఫీల్ అవుతా. సడన్ గా మమ్మీ బీపీ డౌన్ అయింది, నాకు తెలిసి ఏం చేయాలి. సడన్ గా మా ఇంట్లో గ్యాస్ట్రైటిస్ ఈజ్ వెరీ డేంజరస్. నైట్ వాళ్ళకి హార్ట్ పట్టేసుకొని ఉంటారు, వాళ్ళు ఏం చేయాలో తెలీదు. ఆ టైంలో నేను ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వగలను. సో ఈ ఎమర్జెన్సీ బేసిక్ ట్రీట్మెంట్స్ అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. లేకపోతే మనకి అవేర్నెస్ ఉందనుకోండి, ఇప్పుడు నేను అంతే, ఇన్స్టాలో అవేర్నెస్ లేక అందరికి 1000 rupees కూడా నేను ప్రమోషన్స్ చేశాను. అవేర్నెస్ వస్తే చీట్ చేయలేరండి. అవేర్నెస్ లేకపోతే ఎవరైనా మనమే ఛాన్స్ ఇచ్చినట్టు చీట్ చేయమని. అంటే ఇంకా ఎలా అంటే ఇది కూడా ఒక బిజినెస్ కింద అయిపోయింది. ఫుల్ కమర్షియల్. సో మనం ఎంత కొంచెమైనా మనకి బేసిక్ నాలెడ్జ్ అవేర్నెస్ ఉండాలి. వెళ్ళి ఎయిట్ చేసాము అంటే ఇంకా అయిపోయినట్టే, వాళ్ళు ఎయిట్ చేశారు మొత్తం వీళ్ళు ఆస్తి లాగేసేయాలి. మేము మిడిల్ క్లాస్ అండి, మా మమ్మీ చైన్ అన్ని తీసేసి వస్తుంది హాస్పిటల్కి, ఎక్కడివి చూస్తే ఎంత బిల్ వేసేస్తారని భయపడింది. నిజమే కదా వాళ్ళు. నేను డాక్టర్ అయి ఉంటే మేమే డాక్టర్కి ఏం చెప్తున్నానంటే అలా జరుగుతుంది. అదే. అండ్ ఇప్పుడు మీరు రీల్స్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో, మీ ఇప్పుడు ఫ్యామిలీలో కానీ రిలేషన్ చుట్టుపక్కల కానీ ఎవరైనా మీ మదర్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు. అసలు చాలా ఉంటది. ఉంటారా మీ మమ్మీకి వచ్చి ఏంటి మీ అమ్మాయి ఇలా రీల్స్ చేస్తుంది, చేసుకుంటాడా, ఈ టైప్ చాలా ఇవన్నీ చాలా కామన్. స్టార్టింగ్ స్టేజెస్ లో ఎవరు పట్టించుకోవాలి, ఫేమ్ లేని రోజులు, రీల్స్ వైరల్ అవ్వని రోజులు ఎవరు పట్టించుకోవాలి. ఆమె రీల్స్ చేసుకుంది, వీడియోలు చేసుకుంది. నేను చిన్నప్పటి నుంచి డాన్స్ చేసేదాన్ని. సందు చివరి గేమ్స్ ఉంటాయి కదా, సంక్రాంతికి, వినాయక చవితికి, అన్నిట్లో నేను డాన్స్ చేసేదాన్ని. ఇంకా పిలిచి చేపించేవాళ్ళు, మీ అమ్మాయి బాగా డాన్స్ చేసిద్దండి, మీ అమ్మాయి బాగా డాన్స్ చేసిద్దండి. అది చిన్నప్పుడు. పెద్దగా కూడా ఓకే, నాకు డాన్స్ అంటే ఇష్టం కదా, చిన్నప్పటి నుంచి పెద్దగా కూడా నేను చేసేదాన్ని. నాకు చాలా ఇష్టం డాన్స్. అదే కదా, నేర్చుకుని ఉంటే ఖచ్చితంగా డాన్సర్ అయి ఉండేదాన్ని. నేను నేర్చుకోలేకపోయాను. ఇప్పుడు కూడా నేర్చుకోవాలి ఇంట్రెస్ట్, కానీ అక్కడ ఇన్స్టిట్యూట్ లేదు మా విజయవాడలో. కొంచెం పెట్టండి ఎవరైనా మంచిది, నేర్చుకుంటా నేను వచ్చి.
ఆన్లైన్ క్లాసులు కూడా ఎత్తుకుతున్నాయి, ఎక్కడ దొరకట్లా మంచిది. అప్పుడంతా అందరూ సపోర్ట్ చేశారు. ఫేమ్ లేనని రోజులు, ఫేమ్ వచ్చింది, మనీ వస్తున్నాయి తనకి, ఇన్స్టా నుంచి తనకు డబ్బులు వస్తుంది, తనకు కొంచెం కెరియర్లో ఎదుగుతుంది అన్నప్పుడు స్టార్ట్ చేశారు బ్యాగ్ పిచ్చింగ్. మమ్మీతో క్లోజ్గా ఉన్న ఆంటీలు వెనక్కి కూర్చొని వాళ్ళ అమ్మాయి అసలు ఇలా చేస్తుంది, అసలు మన పిల్లల అబ్బాయిలు ఈ అమ్మాయిని ఫాలో అవ్వకూడదు, అసలు అమ్మో మనం పాడైపోతారు, అసలు అంత వల్గారిటీ ఏమి ఉండదు, జస్ట్ బాడీ షేమింగ్. బ్రెస్ట్ ఎక్కువ ఉంది అమ్మాయికి అంతే, ఆ ఒక్క పాయింట్ మీద అమ్మాయిని ఫుల్ బాడీ షేమింగ్. ఇదే అమ్మాయికి బ్రెస్ట్ అసలు లేకపోతే ఆ అమ్మాయి అసలు వేసిన అమ్మాయి కాదంటారు. ఎట్లా ఉన్నా అంటారు, ఎలా ఉన్నా అంటారు. మమ్మీ వెనకాల అనుకుంటారు 3 members మాట్లాడుకుంటారు, అందులో ఒక ఆమె మమ్మీ ఫ్రెండ్ అయి ఉంటది, ఆమె వచ్చి చెప్పిద్ది వీళ్ళు ఇలా అనుకున్నారని. బేసిక్ గా వాళ్ళ మైండ్ ని స్పాయిల్ చేసేయాలి. వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పకపోయినా ఫైన్, వాళ్ళు వచ్చి పనిమాల చెప్తారు, వచ్చి ఇలా చేసిన ఇలా అనుకుంటున్నారు అని. అది ఒకరికి చాలా హార్ట్ తీసుకోలేరు కదా, ఇలా అంటున్నారు ఇలా అంటున్నారు అంటే మమ్మీ ఫీల్ అయ్యింది, వచ్చి ఇలా అంటున్నారంట అమ్మ, నేను ఇలా అంటున్నారు, ఏం చేసేది మమ్మీ, నేను అంట మీ వాళ్ళకి అన్నం పెట్టట్లా, మనకు డబ్బులు ఇవ్వట్లా, ఏదో అంటున్నారు కదా ఒక 5,000 డబ్బులు ఇవ్వమని, ఏమి ఇచ్చి అనమని ఏం కావాలంటది. అలా ఏం చేయరు కదా, ఇలా ఎన్నెన్నో అనుకుంటారు, మనం పట్టించుకోకూడదు. వాళ్ళు కూడా చాలా సపోర్టివ్ కాబట్టే ఇంకా చేయగలుగుతున్నారు. పేరెంట్స్ ఎంతమంది ఫ్యామిలీస్ ఇలా సపోర్ట్ చేయకుండా వాళ్ళ చేసే వాళ్ళని కూడా బ్యాడ్ కామెంట్స్ తో చేయడం వల్ల ఫస్ట్ థింగ్ ఎలా అంటే కొన్ని ప్రమోషన్స్ పక్క ఇంటి వాళ్ళే వెళ్ళి అడుగుతూ ఉంటారు, ఎట్లా అండి ఇదంతా నిజమేనా అది ఇది అని. అవన్నీ కావాలి, మనీ పరంగా అంతా సపోర్ట్ కావాలి, వాళ్ళకి ప్రమోషన్స్ చేయాలి. ఇప్పుడు నన్ను ఎవరైతే ఇష్టం లేదు మీ అమ్మాయిలా రీల్స్ చేసుకుంటుంది అనుకుంటారా, వాళ్ళు ఏదైనా పెట్టుబడి మీ అమ్మాయితో ప్రమోషన్ చేయించండి అని అడుగుతారు. వాళ్ళ టైం వచ్చేసరికి పాజిటివ్ గానే మాట్లాడతారు, మిగతా టైం అంతా మనం నెగిటివ్ వాళ్ళకి. ఇంకేంటంటే వాళ్ళని అసలు పట్టించుకోవడం. మన యాక్చువల్గా అంతే కదా, అసలు నాకు ముందు అంత పట్టించుకునే టైం ఉండదు, నా కమెంట్సే నాకు చదువుకోవడానికి టైం ఉండదు, నేను ఇక్కడ వాళ్ళని పట్టించుకోలేదు. సో మీ ఫాదర్ ని చీట్ చేశారు అన్నారు, అసలు ఏం జరిగింది? యాక్చువల్గా మా డాడీకి చిన్నప్పటి నుంచి మా డాడీ మనీ సంపాదించి సినిమా తీయాలి, సినిమా ఒక బ్యానర్ ఉండాలి మాకు అంటూ అని మా డాడీ చాలా డబ్బులు ఖర్చు పెట్టి, మేము సంపాదించిన మొత్తం ఖర్చు పెట్టి ల్యాండ్ కొనుక్కొని అవన్నీ అమ్మేసి ఇక్కడ తెలంగాణ స్టేట్ లో మాకు ఒక ఓన్ బ్యానర్ ఉందన్నమాట, గోల్డ్ పిక్చర్స్ అని చెప్పి, నా పేరు పూర్ణిమ పిక్చర్స్ అని ఒక బ్యానర్ ఉంది. ఆ బ్యానర్ పెట్టి సినిమా తీయాలని చెప్పి అలా ఒక పెద్ద మూవీ డైరెక్టర్ వాళ్ళ బ్రదర్, ఓకే ఆయన బ్రదర్ డైరెక్టర్ ఆయన కూడా కొత్తగా అనమాట, బట్ పెద్ద డైరెక్టర్ వాళ్ళ బ్రదర్. సో వచ్చి సినిమా తీ మౌలి, నువ్వు డబ్బులు ఉన్నాయి కదా నీ దగ్గర అన్నట్టు అంటే, ఎంత ఉంటే ఒక ల్యాండ్ 1 crore అట్లా ఉంటది కదా, అలా ఉన్న ల్యాండ్స్ అన్ని అవి తీసేసి ఎంత కొన్ని ల్యాక్స్ పెట్టి అట్లాగా ఉన్న సంపాదన ఎర్నింగ్స్ మొత్తం దాచిన చిన్న గోల్డ్స్ అన్ని పెట్టి తీసిన తర్వాత ఇంకొక 2 crores అట్లా తీసుకొచ్చేసి మనం సినిమా చేసేద్దాం అన్నట్టు హ్యాండ్ ఇచ్చేసారు. వాళ్ళు ఏం పోయింది వాళ్ళ మాట. అవును, మా డాడీ ఏం చేస్తారు అక్కడ, మా డాడీ చాలా ఇన్నోసెంట్ అండ్ చాలా మంచోడు. ఏంటంటే ఏం చెప్పినా నమ్మేస్తాడు, గుడ్డిగా తీసుకెళ్ళి అన్ని వాళ్ళ చేతిలో పెట్టేసి ఫుల్ కంప్లీట్ గా ఫ్రాడ్ అయిపోయి మేము ఎలా ఈ స్టేజ్ లో మేము ఇలా పడిపోయాం టక్మని. సో అన్ని పోయి అందుకే మా డాడీకి ఎలా అంటే అంత జరిగినా మా డాడీ ఇంకా ప్యాషన్ పోలే లోపల. సో మా అమ్మాయి ఎదగాలి ఈ ఫీల్డ్ లో, మా అమ్మాయి షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా చేయాలి, ఏమన్నా చేస్తే అవి నేనే ప్రొడ్యూస్ చేయాలి, మా అమ్మాయికి మన బ్యానర్ లో తీయాలి, మనకంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మనం తీయాలి, అలా మా డాడీ. కానీ నాకు ఇంకా యాక్టింగ్ స్కిల్స్ అయ్యి లేవు, అవి చేయలేదు. సో అంటే ఒకటన్నా చేశారా ఆ బ్యానర్ లో? 3 movies సైమల్టేనియస్ గా షూట్ చేశారు, ఒక్కటి కూడా రిలీజ్ అవ్వలేదు. ఓకే, చిన్న పిల్లలతో అని ఒక సినిమా ఆడిషన్స్ అన్ని పెట్టి సెలెక్ట్ చేసి షూటింగ్ స్టార్ట్ చేసి అలా చేశారు. బాయ్స్ బీ కేర్ఫుల్ అని ఒక సినిమా పెట్టి కొత్త హీరోయిన్లు అడవిలో ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా పెట్టి అంతా తీశారు. ఎడిటింగ్ స్టార్ట్ అవ్వలేదు దీనికి, అదే కదా ఇంపార్టెంట్, దానికి ఇక చాలా ఖర్చు అయ్యేది. అంత ఇంకా లేవు మా దగ్గర పెట్టడానికి. మమ్మీ ఇంకా ఒకటే రిక్వెస్ట్ చేశారు, ప్లీజ్ ఇంక ఇది వదిలేసి మనం బతకాలి అంటే ఒకటి మనం ధైర్యంగా ఎదిరించి మాట్లాడగలిగి ఉండాలి, లేదా మనకు బాగా డబ్బులు ఉండాలి, రెండు మనకు లేదు. ఒక మిడిల్ క్లాస్ మనం బతుకుంటే హ్యాపీ చాలు, ఇవన్నీ మనకు వద్దు, ఇంకా పాలిటిక్స్ కమర్షియల్స్ వద్దు అని ఇంకంత చీట్ చేస్తారు. మేము ఏం చేయగలం, మా చిన్న వాళ్ళం, అంత వాయిస్ లేదు మాకు గట్టిగా మాట్లాడడానికి. సో అంత ఫ్రాడ్ అయినా ఇంకా అది పోయినాయి అనుకొని వదిలేసుకొని ఒక నార్మల్ లైఫ్ ఇంకా. బట్ మీ ఫాదర్ మీలో చూసుకుంటున్నారేమో యాక్చువల్లీ. అందుకే మా డాడీ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు నన్ను ఒక మాట అన్నారు, చేద్దామా అని చెప్పరు. ఎప్పుడైనా ఏదన్నా కొంచెం శారీ కట్టినప్పుడు అలా కొంచెం చిన్న అయితే అదే అలా నువ్వు మామూలుగా చెయ్యి పర్లేదు, అంత ఇది ఎక్స్పోజింగ్ కాదు చీర అంటే మీరు ఇప్పుడు చిన్నగా చెప్తారు, వర్డ్స్ ఎక్స్పోజింగ్ అయ్యి మంచిగా చెయ్యమ్మా, చెయ్యి మంచిగా చెయ్యి, సరే సరే.
అంటే మీరు ఇప్పుడు అమ్మ కూర్చియా నాన్న కూర్చియా? కంప్లీట్ మా డాడీకి వెళ్ళాలన్నమాట అసలు. లిటిల్ గర్ల్, డాడీ లిటిల్ గర్ల్. నేను 25 years ఇచ్చిన మా డాడీ నాకు 25 ఫీల్ అవడు. ఏ ఫాదర్ కైనా అలానే అనుకుంటారు అమ్మాయి పాప గురించి అయితే. ఇప్పటికీ నాకు షాపింగ్ తీసుకెళ్ళాలంటే మా డాడీ తీసుకెళ్ళాలి, తిన్నకి వెళ్ళాలంటే మా డాడీతోనే వెళ్ళాలి. ఇంకా టైం ఈ ఇంటర్వ్యూస్ కూడా ఇదే. ఈ బ్యాక్ సైడ్ ఇప్పుడు పాపులారిటీ వచ్చిన తర్వాత ఈ వెనక ఈ మాటలు ఇవన్నీ తొక్కేయడం ఖచ్చితంగా అంతా జరుగుతుంది. అవన్నీ ఏంటంటే మమ్మీ డాడీ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది బాగా, వాళ్ళ పేరెంట్స్ మీద బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. నేను అసలు ఇప్పుడు దాకా నేను ఒక్క ఇంటర్వ్యూ చేయలేదు, బయటికి వెళ్ళలేదు, ఎప్పుడు ఎవరితో మాట్లాడలేదు, లైవ్ కూడా వెళ్ళాను ఎవరితో. నా పని ఏంటంటే జాబ్ చేసుకుంటాను, రీల్స్ చేసుకుంటాను, పోస్ట్ చేసుకుంటాను, ప్రమోషన్స్ అక్కడ వరకే. అంతకన్నా నేను ఒక్క లిమిట్ క్రాస్ చేసి ఎప్పుడు వెళ్ళా. ఇప్పుడు నేను అసలు వచ్చి మాట్లాడాలని ఎందుకు అనుకున్నా అంటే కేవలం మా పేరెంట్స్ కోసం. వాళ్ళ మీద చాలా ఈ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వైరల్ అవ్వనంత వరకు వీడియో ఏ ప్రాబ్లం లేదు. ఒక వీడియో 5 million టచ్ అయిందా అంతే, మొత్తం చాలా మందికి వెళ్ళిపోతుంది. కమెంట్స్ బోల్డ్ కమెంట్స్ వస్తాయి, 10,000 కమెంట్స్ వస్తున్నాయి ఒక వీడియో. 10,000 కమెంట్స్ వచ్చినప్పుడు 1000 కమెంట్స్ ఖచ్చితంగా వర్స్ట్ గానే ఉంటాయి, వర్స్ట్ వాళ్ళే ఉంటారు. ఆ 1000 కమెంట్స్ నే టార్గెట్ చేసి చూసి లైక్ కొట్టి ఆ 1000 కమెంట్స్ వల్ల మమ్మీ డాడీ చాలా సఫర్ అవుతున్నారు. సో అది మొత్తం రియాలిటీ కాదండి అని నేను చెప్పాలనుకున్నా. అందుకే నేను యాక్చువల్గా ఇంటర్వ్యూ ఇవ్వాలనుకున్నా. మీది ఫస్ట్ రీల్ ఏది బాగా హిట్ అయింది? ఏది మీ రీల్స్ లో ఫస్ట్ ఏది బాగా హిట్ వీడియో అంటే ఫస్ట్ చేస్తున్నా అంత ఏం హిట్ అవ్వాల. నా ఫ్రెండ్స్ తో చేశాను ఒక వీడియో, ముగ్గురం కలిసి హబీబ్ సాంగ్ ఉంటది కదా విజయ్ది, ఆ సాంగ్ ముగ్గురం చేసాం అన్నమాట. ఏంటంటే ఇన్స్టా వైరల్ అవ్వాలంటే హిప్ పోపాలి, అమ్మాయిలు అయితే నడుం తిప్పాలి, అలాగే ఉంటాయి కదా ఆ స్టెప్స్. కొంచెం చేయగానే 7 million వెళ్ళిపోయింది ఆ వీడియో. టక్ 99,000 ఫాలోవర్స్ వచ్చేసారు నాకు ఆ వీడియోకి. అప్పుడు తెలుసా అందరూ నీకు రాలేదు ఫాలోవర్స్, నీ ఫ్రెండ్స్కి వచ్చారు నీకు. అదొక పెద్ద ప్రాబ్లం నాకు. ఏంటంటే అప్పుడు నేను నా ఫ్రెండ్స్తో నేను రీల్స్ చేసేదాన్ని ఎక్కువగా. సడన్ గా కాలేజ్ అయిపోయింది, ఫ్రెండ్స్తో రీల్స్ అనేసి రీచ్ పడిపోయింది. అప్పుడు నేను డౌట్ చేసుకున్నా, ఏం నాకు కాదా వీళ్ళందరూ వచ్చిన నా ఫ్రెండ్స్ కానీ. మళ్ళీ మెల్లగా స్టార్ట్ అయ్యా. ఓకే మనకంటే అంటే ఇప్పుడు హిప్ అవి ఊపితే ఆటోమేటిక్ గా ఫాలోవర్స్ వచ్చేస్తారండి. అంటే కంటెంట్ అవసరం లేదు, రీచ్ ఉండదు. ఎంత అలా చేసినా రీచ్ ఉండదు. కొంతమందికి ఏంటంటే ఓన్లీ వల్గర్ వీడియోస్, న్యూడ్ వీడియోస్ అండ్ తిట్టడం, బూతులు తిట్టడం ఈ వీడియోస్ ఉంటాయి. వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు, ఓన్లీ రీచ్ ఉంటుంది. ఎందుకంటే జనాలు చూస్తారు అంతే, వాళ్ళు ఫాలో అవ్వరు. ఎందుకంటే వాళ్ళు చూసేస్తారు ఇది అలాంటి అమ్మాయిని వాళ్ళు ఫాలో అవుతున్నారు అని చెప్పి. సో నాకేంటంటే ఫాలోవర్స్ మంచిగానే ఉన్నారు, రీచ్ బాగుంది, అలా వెళ్తూ ఉంది. మరి ఎక్కడికి వెళ్ళిద్దో తెలియదు. అంటే ఇప్పుడు ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ కూడా కొంచెం నెగిటివ్ గా తీసుకుంటున్నారు. అందులో ఇప్పుడు చాలా కొన్ని వచ్చి ఉన్నాయి కదా, దానివల్ల ఏంటంటే కొంతమంది లేడీస్ యూజ్ చేయాలంటే భయపడుతున్నారు. ఏదన్నా ఓన్ గా చేయాలన్నా కూడా, అంటే ఇష్టం ఉన్నా కూడా ఏ డాన్స్ చేద్దామన్నా ఏ చేద్దామన్నా అమ్మో అలా అవుతుందేమో అన్న ఫీల్ తో ఉండిపోయి అమ్మాయిలే ట్రోల్ చేసుకుంటున్నారు. అదే ఒక వర్స్ట్ థింగ్. వాళ్ళు అలా ఉండి కూడా ఇంకొక అమ్మాయి వీడియో పెట్టి ట్రోల్ చేస్తున్నారు కదా. ఈ ట్రోల్ చేసే వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఓన్ టాలెంట్ కాదు అది, వీళ్ళేం ఓన్ సొంతంగా చేయట్లా. వాళ్ళు ఒకరు చేసుకున్న కంటెంట్ ని తీసుకుని వాళ్ళ టాలెంట్ ని లాగి ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని డీఫేమ్ చేసి వీళ్ళు ఫేమ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు తప్ప అది వీళ్ళ సొంత టాలెంట్ ఎక్కడా కాదు. ఒకరిని తిట్టి వాళ్ళ టాలెంట్ ని తిట్టి వీళ్ళు ఫేమ్ తెచ్చుకుంటున్నారంటే అదొక వర్స్ట్ థింగ్ వాళ్ళు క్రియేట్ చేసుకోవడం అంతే. బట్ దాని ద్వారా ఫేమ్ అవ్వాలని చెప్పి ఈ మధ్య తెగ ఒకరినొకరు తిట్టేసుకుంటా వీడియోసే ఇంకొకరు వీడియో ఎదురు పెట్టుకొని తిట్టడం. వీళ్ళైనా పద్ధతిగా బట్టలు వేసుకుంటున్నారా లేదు. యాక్చువల్గా పద్ధతి అనేది ఇది పద్ధతి అని కాదండి. ఫారెన్ లో క్రాప్ టాప్స్ అనేది వాళ్ళ పద్ధతి, ఇక్కడ ఏంటంటే శారీ అనేది ఒక పద్ధతి, కుర్తీ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్. జీన్స్ టీ షర్ట్ వేసుకుంటే ఫుల్ బాడీ కవర్ చేసుకుంటున్నారు కదా వాళ్ళు, అది వాళ్ళ పద్ధతి. ఎవరికి ఏది కంఫర్టబుల్ ఉండేది వాళ్ళ పద్ధతి. కొంతమంది ఇక్కడ దాకా వేసుకుంటారు బుర్కా, అది వాళ్ళ పద్ధతి. ఇక్కడ దాకా వేసుకున్న ఎవరి లెవెల్ ఆఫ్ కంఫర్ట్ ని వాళ్ళ పద్ధతి. సో మీరు ఫుల్ కుర్తీ వేసుకుంటున్నారు కదండి, వాళ్ళు కుర్తీ వేసుకుంటే పద్ధతి ఇద్దని కాదు కదా. సో ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఒకళ్ళని డీఫేమ్ చేసే మీరు ఫేమ్ తెచ్చుకోవాలనుకుంటే దానికన్నా మీరు ఫుడ్ తినకపోవడం బెస్ట్ నాకు. ఎందుకంటే మరీ వల్గర్ గా ఒకళ్ళని ట్రోల్ చేసి నన్ను చేశారులేదు నాకు తెలియదు, నా దాకైతే ఇప్పుడు దాకా ఏం రాలేదు. మరి అంటే వాళ్ళ పనే ఒకళ్ళని ట్రోల్ చేయడం లాగా ఉంది. అంటే వాళ్ళకి అలా పెడితే సంతోషం, హ్యాపీనెస్ వస్తుందేమో ఆ ట్రోల్స్. అప్పుడు వాళ్ళు ఈ సినిమాల్లోకి వెళ్ళాలి. ఒక సినిమా ఉంటుంది కదా, అందరినీ చంపి సైకాటిక్ ఆనందం తెచ్చుకుంటారు. వాళ్ళు తిట్టి ఒక సైకాటిక్ అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక సైకియాట్రిస్ట్ కన్సల్ట్ అవ్వాలి. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, కింద కామెంట్స్ లో ట్యాగ్ చేస్తే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి.
చూడండి మేడం ఏదో చెప్తున్నారు, కింద కామెంట్స్ లో కూడా మళ్ళీ సెర్చ్ చేస్తారంటే ఏమేం చేశారు ఏంటి అని. దీనికి కూడా మేడం కి కంపల్సరీ ట్రోల్స్ అయితే వస్తుంటాయి. డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మన చేతిలో ఉన్నంత వరకే మనం ఏదన్నా చేయగలం. మన వీడియో దాటిన రీమిక్స్లు చేసేసుకుంటారు ఎట్లా పడితే అట్లా. వాళ్ళు అసలు ఎవరో ఒక కావ్య అంట, అది ఎవరో నాకు తెలియదు, కావ్య అని ఒక పేరు పెట్టి నా వీడియోలు పెట్టి దానికి 50K ఫాలోవర్స్ వచ్చేసి ఫ్యాన్ పేజ్ నా పేరు ఉండాలి కదా అప్పుడు ఫ్యాన్ పేజ్ అంటే. ఓకే. పెట్టేసి వాళ్ళు డబ్బులు తీసేసుకుంటున్నారంట. వచ్చి హాయ్ కావ్య అని నా కమెంట్ సెక్షన్ లో నా మెసేజ్, ఎవర్రా ఈ కావ్య, నేను కాదురా కావ్య, నేను కాదురా కావ్య అని చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే అలా కూడా యూజ్ చేసుకుంటున్నారు వీడియోస్ ని. అది మన దాకా వచ్చినంత వరకే అండి మనకు తెలిసిద్ది. నాకు రాకుండా లిటరల్ గా మొన్న ఒక వీడియో నాది వైరల్ అయింది అనమాట బాగా. ఎలా అంటే ఎవడో ఒక వర్స్ట్ కమెంట్ పెట్టాడు. ఇది ఒక కొత్త చెత్త ట్రెండ్ ఒకటి నడుస్తుంది. కమెంట్స్ ఉంటాయి 1000 కమెంట్స్ ఉంటాయి. ఒక మంచి కమెంట్ తీసుకొని పైన పెట్టేసి పెట్టచ్చుగా వీడియోని. ఆహా, చెత్త కమెంట్ ఉంటుంది. అమ్మాయి అంటేనే ఓన్లీ బ్రెస్ట్, అమ్మాయి అంటేనే ఒక చెస్ట్, ఆ అమ్మాయి చెస్ట్ సైజ్ బట్టి ఆ అమ్మాయి క్యారెక్టర్ని జడ్జ్ చేస్తారు. సో నేను ఒక అమ్మాయిగా హెవీ బస్ సైడ్ ఉంటాను అన్నమాట నేను. సో వాడెవడో ఒక చెత్త కమెంట్ పెట్టాడు. ఆ కమెంట్ ని తీసుకొచ్చి స్క్రీన్ పైన మధ్యలో పెట్టి వీడియోని వేసేసి బ్యాక్గ్రౌండ్ లో ఇంకా ఆ మ్యూజిక్ వేసేసి, వాడి రీల్స్ ఏంటంటే కమెంట్ ని స్క్రీన్ మీద పెట్టి రీల్స్ పెట్టడమే వాడి పేజ్. ఆ దరిద్రపు వీడియోలు దరిద్రం కొద్ది వైరల్ అవుతాయి. ఎలా అంటే నా సర్కిల్లో ఒక్కళ్ళు ఆ వీడియో చూసి ఒక 2 to 3 టైమ్స్ చూసారంటే నేనని తెలుస్తుంది కదా, వెంటనే ఇన్స్టాగ్రామ్ వాడు ఒక ఈ అమ్మాయి రీల్ ని వీళ్ళు 2 to 3 టైమ్స్ చూస్తాను వాడికి అర్థమైపోయి నా ఫాలోవర్స్ అందరికీ పంపిస్తాడు. అంతే, మనకు అలాగే కదా, ఒకరి నుంచి ఒకరు కదా. ఎలా అంటే లిటరల్ నేను ఒక పాయింట్ లో భయపడిపోయాను. ఒక చెత్త వీడియో, ఒక వీడియోకి చెత్త కామెంట్ ని పైన పెట్టేసి పంపిస్తుంటే అసలు ఆ రోజు నేను షివర్ అయిపోయాను అనమాట. ఏంటి ఈ వీడియో, మమ్మీ డాడీకి వెళ్తే ఏంటి పరిస్థితి, అసలు నా బెస్ట్ ఫ్రెండ్స్కి వెళ్తే ఏంటి పరిస్థితి, కాల్స్ ఆ రోజు నాకు కాల్స్, ఈ వీడియో వైరల్ అయిపోతుంది, ఇట్లా చూస్తున్నావా. ఎప్పుడో మాట్లాడిన వాడు, నన్ను చీట్ చేసినోడు, ప్రమోషన్స్ అని చెప్పి చీట్ చేసినోడు కూడా నన్ను ఫ్రెండ్ లాగా, నువ్వు ఫస్ట్ ఇలా చేయలే, సెకండ్ ఇప్పుడు ఇలా చేసావు. నేను 6 months నేను ఇన్స్టా క్రియేట్ చేసినప్పుడు నేను ఇక్కడ వరకు నేను క్రాప్ టాప్ వేసుకుంటాను, నేను 1 piece వేసుకుంటాను, నేను నాకు కంఫర్టబుల్ 1 piece తో నేను రీల్ చేశాను. ఇప్పుడు చేశాను, అదెవడ పట్టించుకోడు. ఇప్పుడు నేను చేస్తాను, ఇప్పుడు నేను వేసుకున్నట్టు ఫీల్ అవుతున్నాను. నేను చిన్నప్పటి నుంచి జీన్స్ టీషర్ట్ వేసుకుంటాను, ఇప్పుడు కూడా వేసుకుంటాను. చిన్నప్పటి నుంచి జిమ్కి వెళ్ళేదాన్ని, జిమ్ డ్రెస్ వేసుకుంటాను, ఇప్పుడు వేసుకుంటాను. బట్ వైరల్ అయిన తర్వాత అవన్నీ బయట కనిపిస్తుంటాయి. ఈ చెత్త పేజీలు ఉంటాయి, కొన్ని పేజీలు. ఇన్స్టా వాడిని నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొని వాళ్ళు డీఫేమ్ మాత్రమే చేయడానికి కొన్ని పేజెస్ ఉంటాయి, ఫస్ట్ పోవాలి. ఎందుకంటే మేము చెప్తాం పట్టించుకోము, మేము చూడము, మేము రిప్లై ఇవ్వము, కానీ మేము చాలా ఎఫెక్ట్ అవుతాం. మా కమెంట్ సెక్షన్ అనుకోండి, నాకు డిలీట్ ఆప్షన్ ఉంటుంది, వాడెవడో పెట్టేసుకుంటాడు మా వీడియో, దాని కమెంట్ మేము ఆఫ్ చేసుకోలేము, దాని కమెంట్ మేము చూడలేము. ఎవడు పడితే ఏది పడితే అది పెడతా ఉంటాడు, అది షేర్లు చేసుకుంటే మా వాళ్ళ దాకా వస్తుంది. వీళ్ళు అదే పనిగా చదువుతూ ఉంటారు, మన పక్కనే కూర్చొని మన వీడియో చూస్తూ ఉంటారు అలాంటి చెత్త వీడియోని. అది ఒక మెంటల్ గా చాలా డౌన్ అయిపోతుంది. దానివల్ల బయటికి చెప్పలేము, నువ్వేగా చేసావు ఈ వీడియో, నీదేగా ఈ వీడియో అనేస్తారు వాళ్ళు సింపుల్ గా. మేము కూడా చాలా డిప్రెస్ అవుతాం. మా దాంట్లో ఆ వీడియో తీసేసినా వాళ్ళ దగ్గర వెళ్ళిపోయింది. అవును. సో వాళ్ళకి కొంచెమన్నా మనస్సాక్షి ఉండాలి. ఇంత వల్గర్ గా నాదొకటే కాదు, ఎంతమంది అమ్మాయిల వీడియోలు ఉంటాయో ఆ పేజెస్ లో, ఫాలోవర్స్ ఉంటారు, మళ్ళీ వ్యూస్ మాత్రం మిలియన్స్ లో ఉంటాయి. వాళ్ళకి డబ్బులు రావు, ఎవరిస్తారు ప్రమోషన్స్ అలాంటి అకౌంట్లకి ఏమి రావు. కేవలం జస్ట్ ఒక సైకోటిక్ హ్యాపీనెస్ ని పొందడానికి మాత్రమే చేస్తారు అంతే. ఆ దరిద్రులను ఫస్ట్ చంపేయాలి అసలు. సో ఫైనల్ గా ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి కానీ లేడీస్ కి మీ తరపున ఉమెన్స్ కి కానీ ఎలాంటి సజెషన్స్ ఏమైనా ఇస్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బట్టి మాత్రం ఫీల్ అయ్యి మీరు ఏది మీకు ఇష్టం ప్యాషన్ అస్సలు మానుకోవద్దు. వాళ్ళు ఎవరు మీకు అన్నం పెట్టరు, డబ్బులు వస్తాయి, మీరు ఏదో వర్క్ చేసుకుంటారు, హార్ట్కి హ్యాపీనెస్ రాదు. మన హార్ట్ హ్యాపీ, నేను రోజంతా వర్క్ చేస్తానా ఆ టైం అంతా నాకు నచ్చింది. నేను ఎప్పుడైతే ఒక రీల్ చేసేసి ఎడిట్ చేస్తూ ఉంటాను కూర్చొని ఆ రీల్ అప్పుడు నేను నాకే తెలియకుండా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. మనం చేసామే అంటే అది చాలా చిన్న పని, 30 seconds వీడియో నేను చేయడం ఒక 10 takes పట్టింది, 10-20 takes పట్టింది. బట్ ఆ 10-20 takes కూడా నేను 20th take కూడా నాకు నచ్చకపోతే నేను 25th take కూడా నేను చేస్తాను. ఇది అలిసిపోయిన వాటర్ తాగి నేను చేస్తాను, అది నాకు ఇష్టం కాబట్టి. బట్ చాలా మంది ఆ ఇష్టం ఉన్నా కూడా చుట్టుపక్కల ఏమనుకుంటారు, ఫస్ట్ థింగ్ చుట్టుపక్కల ఏమనుకుంటారు. జస్ట్ ఒక పబ్గిలో ఒక పోస్ట్ పెట్టాలంటే అమ్మో ఎవరేమని అనుకుంటారు, ఒక స్టోరీ పెట్టాలని ఏమన్నా అలా ఏమనుకుంటారు అనేది మాత్రం వదిలేండి. మీరు మీ మమ్మీ డాడీ చాలు అంతే. వాళ్ళు హ్యాపీగా ఉండి మీరు ఏదైతే హ్యాపీగా చేయగలరో అవన్నీ మనం చేయొచ్చు. పక్కింట్లో వాడు ఏమనుకుంటాడు, వెనకింట్లో వాడు ఏమనుకుంటాడు అని మాత్రం ఏది మనం ఆగకూడదు అంతే. అది నేను హోల్ హార్టెడ్ గా అందరికీ చెప్పాలనుకున్నాను. నేను నిజంగా అలా అనుకున్నాను. నా కాలేజ్ ఫ్రెండ్స్ నాకు చాలా మంది వెనక బ్యాక్ బిచ్ చేసుకున్నారు.
రీల్స్ చేస్తుంది వెనకాల నా రీల్స్ గురించి మాట్లాడుకోవడం, నా రీల్స్ అని చూడడం. నేను ముందు బెంచ్ లో కూర్చున్నా, నా వెనక బెంచ్ లో కూర్చొని మాట్లాడుకుంటారు అవన్నీ. అవన్నీ పట్టించుకుంటే నాకు ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చే స్టేజ్ అయితే నేను అంటే నేను గొప్ప ఏం ఎదగలేదు. బట్ నాకంటూ వాళ్ళందరూ డాక్టర్ అయ్యి ఒక క్లినిక్ లో వర్క్ చేస్తున్న ప్లేస్ కన్నా నేను చాలా బెటర్ ప్లేస్ లో ఉన్నా. సో వాళ్ళు ఏమనుకుంటారు అన్న పాయింట్ ని మైనస్ చేస్తే మన లైఫ్ లో మనం ఖచ్చితంగా ఉండలేకపోతాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మా కోసం మీ టైం ని స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చి మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. సో చూసారు కదండి, వైద్య రంగంలోనే కాకుండా తనకంటూ ఇన్స్టా ఫేమ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఉదుకుమ్ని. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న గంట ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.